లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సినీ పరిశ్రమలో ఎప్పుడు హీరోల హవా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే టాప్ డైరెక్టర్ల హవా కూడా కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం పరిశ్రమలో డైరెక్టర్ల కన్నా హీరోల హవానే ఎక్కువ కొనసాగుతుంది. అయితే వీరికి సమాంతరంగా టాప్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ కూడా ఆ కోవలోకే వస్తారు. కేజీఎఫ్ సిరీస్తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2 పనిలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్తో ఓ సినిమా చేయనున్నాడు. వీరిద్దరి తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది పాన్ వాళ్ళు మూవీగా రూపుదిద్దుకుంటుంది. బడ్జెట్ దాదాపు 1000 కోట్లకు ఉండబోతుంది. ఈ సినిమా చేయడానికి మహేష్ బాబుకు ఎంత లేదన్నా కనీసం 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోగా ప్రశాంత్ నీల్ సలార్ 2తో పాటు ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తాడు. ఆ సమయానికి మహేష్ సినిమా పూర్తి కాగానే వెంటనే షూటింగ్ ప్రారంభించేయొచ్చు అనే ఆలోచనలో ఈ డైరెక్టర్ ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబును కలిసి ప్రశాంత్ నీల్ ఓ లైన్ వినిపించినట్టు తెలుస్తుంది. అది బాగా నచ్చిన మహేష్ బాబు స్క్రిప్ట్ను రెడీ చేయమని కోరినట్టు తెలుస్తుంది. ఇది పూర్తిగా సిద్ధమైతే వీరిద్దరు కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్నట్లే. ప్రశాంత్ నీల్ మాత్రం వెంటనే సినిమాలు చేస్తూ సక్సెస్ని అందుకుంటున్నాడు. మహేష్ బాబు మాత్రం ప్రస్తుతానికి రాజమౌళి సినిమా మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. దీనికోసం తన మేకవర్ను కూడా మార్చుకుంటున్నారు. ఆగస్టులో లేదంటే సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణ్ వెల్లడించారు.